For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. నీ పేరు? నా పేరు అశోక్ కుమార్ అన్న. అశోక్ కుమార్. నాకు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా, ఫన్నీ వేల ఆన్సర్స్ చేయాలి. ఓకేనా? ఫన్నీగా ఇవ్వాలా? ఫన్నీ కానీ ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేయి అంతే. ఎలా అంటే ఫన్నీ అంటే ఎలా? ఫన్నీ అంటే కామెడీగా నవ్వుకుంటా అంటే నవ్వుకుంటా కాదు. సరే నాకు కామెడీ రాదు, ట్రై చేస్తా. ట్రై చేయి. దెబ్బ దెబ్బకి పోసుకుంటది అన్న. ఏంటిది అది? దెబ్బ దెబ్బకి పోసుకుంటది. దెబ్బ దెబ్బకి పోసుకుంటది అంటే అది ఇప్పుడు ఇప్పుడు ట్యాప్ ట్యాప్ ఓపెన్ చేస్తాం. కొడతావా దాన్ని? దాన్ని ట్యాప్ ని కొడతాం. ఎట్లా కొడతావు? కొంతమంది కొడతారు, కొంతమంది తిప్పుతారు. నేను తిప్పుతా. నేను ట్యాప్ కాదు, ట్యాప్ నేను తిప్పుతా గట్టిగా. నువ్వు తిప్పుతావు కానీ అది ఆన్సర్ కాదన్న. దెబ్బ దెబ్బకి పోసుకుంటది. తెలివి లేదన్నా నాకు. నిజంగా నాకు తెలియదు. మన మెంటల్ కిషోర్ నాకంత జ్ఞానం లేదు. నీ అంత లేదు. అట్లుంటది మనతో. సరే, దెబ్బ దెబ్బకి ఆలోచించన్న. దెబ్బ దెబ్బకి పోసుకుంటది. అది కక్కతదే పోసుకుంటదా? పోసుకుంటది, కక్కుతది, పోసుకుంటది. దెబ్బ దెబ్బకి దెబ్బ దెబ్బకి కక్కతది పోసుకుంటది. పోసుకుంటది. క్లూ ఇవ్వాలా అన్న? బోర్ అన్న. బోరింగ్ అన్న. బోర్ కాదు. ఐ థింక్ వాటో వాట్ బోరింగ్. ఓకే రైట్. బోరింగ్. ఇంకొకటి, అది గట్టిగా ఉంటది కానీ దాన్ని షేక్ చేస్తే పల్సగా అవుతుంది. ఏంటిది అది? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. పల్సగా అవుతుంది. ఏంటిది అది? గట్టిగా ఉంటది, షేక్ చేస్తే పల్సగా అవుతుంది. ఏంటిది అది? గట్టిగా ఉంటది, షేక్ చేస్తే. ఇప్పుడు ఏ వైన్ అంతే. ఏది? ఐస్ ముక్క ఉంది, ఐస్ ముక్క గట్టిగా ఉంటది. ఓకే, షేక్ చేస్తే పల్సగా అన్న. ఏదన్నా ఇది 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 ప్రయోగాలు చేసినట్టు ఇది ఇదేంట. ఇప్పుడు కొన్ని గట్టిగా ఉంటాయి. కాదు కాదు, హ్యాండ్ తోటి ఏమో అన్నావు. పిసికితే ఏం పిసుకుతే? పిసికితే అదే ఏం పిసుకుతే? ఏం పిసుకు? కాయలు. తాటి చెట్టు కాస్తాయి తాటికాయలు, తాటి నుంజలు. కాయలన్నా. ఏ కాయలన్నా? ఇప్పుడు ఏం కాయలు ఉన్నాయి? ఇప్పుడు చాలా కాయలు. ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి. అరటి పండు ఉంది. పిసికితే ఏమవుతాయి? మెత్తగా అవుతాయి. సపోటా పండు ఉంది. మామిడి పండు ఉంది. పిసికితే ఏమవుతాయి? పండ్లకు సంబంధించింది కాదు. ఇంకేదో కాయలు అన్న వచ్చాడు. ఏం కాయలు? ఇప్పుడు పిసికితే కాదన్నా. ఇంతకుముందు ఏదో ఇట్లా అన్న చేస్తాడు. అట్లా కాదు, అట్లా కాదు. ఫస్ట్ అన్నవి చూడు. ఇట్లేదు అన్నవి చూడు. పిసికితే ఏదైనా మెత్తగా అయిపోద్దనా? మనిషి బాడీలో షేక్ చేస్తే పల్సగా అయిపోతుంది. షేక్ చేస్తే పల్సగా అయిపోతుంది. మొత్తం రొమాంటిక్ యాంగిల్స్ ఉన్నాయి నీలో. నాకంటే నన్ను వచ్చిన ఏం బయట పడ్డాయి? నిజంగా నువ్వే గ్లామర్ ఉండవు. గ్లామర్ అమ్మాయిల దగ్గర కలపాల్సిన పులిహోర నా దగ్గర కలుపుతున్నాడు. మనిషి నేను చూడడానికి బాగున్నాను. టాలెంట్ కూడా కాబట్టి మాట్లాడటం కూడా చేత కాదు. ఎందుకు నేను చెప్ప చెప్పు. ఇంకా నాకంటే నువ్వే ఎక్కువ మాట్లాడు ఇప్పుడు దాకా. సరే సార్, నేను క్వశ్చన్స్ అడుగుతున్నా. నేను క్వశ్చన్స్ క్లూ కానీ చెప్పు. ఆన్సర్ బాగా షేక్ చేస్తే పలసగా అవుతుంది. అట్లా షేక్ చేస్తే ఫస్ట్ బాగా షేక్. ఎక్కడ? కింద పైన? నువ్వు కింద వేసుకోవచ్చు, పైన వేసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరికైనా? నా ఒకరికైనా? నీకు? అందరికి? ఎవరికైనా? ఎవరు షేక్? అమ్మాయిలకైనా? ఆంటీలకైనా? షేక్ చేస్తే పల్సగా అవుతుంది. ఎట్లయినా నువ్వు ఎట్లా షేక్ చేసినా పల్సగా అయిపోతుంది. షేక్ చేస్తే పలసగా అయిపోద్ది. కాదు. ఇప్పుడు అన్న కొన్ని యాంగిల్స్ వేసి చూపించండు చేతితోటి. ఓన్లీ లెజెండ్స్ మాత్రమే అర్థమైపోతుంది అది. అన్న నువ్వు ఇట్లా ఈ క్వశ్చన్ చెప్పాక నీకు ఏం రేజ్ అయిందన్న మైండ్ లో? కొడితే ఏదైనా పలసగా అవుతుంది కదా. అదే ఏది కొడతావు? చిలక్కొట్టుడు కొడితే. ఎవరిని కొడతావు? చిలక్ కొట్టడా? నేను చిలక్ కొట్టడు అనుకున్నా. అమ్మాయిని చిలక్ కొడతాడేమో అనుకున్నా. అమ్మాయినే చిలక్ కొడతావేమో అనుకున్నా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. అమ్మాయినే చిలక్ కొడతావేమో అనుకున్నా. అంటే అన్నాడు గాని
ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు కొట్టేవా? ఏం కొట్టలేను. నేను కొట్టాలనుకుంటున్నా కానీ నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వట్లే. అబ్బా నిజంగా నేను నిజంగా తెలుసా ఆల్రెడీ చిలక కొట్టిన వాళ్ళే ఇట్లా మాట్లాడతారు. నేను చాలా మంది అమ్మాయిలకి ట్రై చేస్తున్నా, ఎవరు పట్టలేదన్న. సరేనా ఒక క్వశ్చన్ ఉంటే చెప్పాను ప్లాన్ ఏదన్నా. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది, కాస్త జాగ్రత్త బాబు. ఫస్ట్ నువ్వు చెప్తే నీ క్వశ్చన్ సరే చెప్తా. చెప్పు, ఇది ఇప్పుడు చెప్పు ఆన్సర్. ఇప్పుడు నీకు అమ్మాయి సరే నేను చెప్తా. అమ్మాయి పట్ల ఒక అమ్మాయిని పడాలి. ఒక అమ్మాయిని టెక్నిక్ చెప్పు. సరే చెప్తా బ్రో. అమ్మాయి నీకు నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎవరైనా పర్లే, ఎవరైనా ఇప్పుడు లోకల్ కాకులా అంటే అయినా పర్లేదా నీకు? ఆ ఆంటీ అమ్మాయి అన్న అమ్మాయి అమ్మాయి కాదు, పెళ్ళైన వాళ్ళు వద్దు. సరే సరే పెళ్ళైన అమ్మాయి కావాలి. అమ్మాయి చీర కట్టుకున్న ఆంటీ అయినా పర్లేదు, చీర కట్టుకున్న అమ్మాయి కావాలి కదా. చీర కాదు, ఎవరైనా ఏదైనా సరేనా? జీన్స్ పెట్టేసి అది అమ్మాయి తీసారు. చీర కట్టుకున్న అమ్మాయి కావాలి కదా నీకు. ఎవరైనా పర్లేదు. కుర్చీ తాత చీర కట్టి పంపిస్తా. నేను అమ్మాయినన్నా, అమ్మాయి లాగా రెడీ చేస్తావు మేకప్ వేసి. అయితే అంటే కాదు, అమ్మాయిలో నీకు ఏం కావాలి? ఆడ మగ ఏదైనా పర్లే. సరే అన్న అమ్మాయిలో నీకు క్వాలిటీ ఏదైనా పర్లే, ఏదైనా కుర్చీ తాత అయినా పర్లేదు అంటున్నా. నేను అమ్మాయి కావాలన్నా, నాకు ఆడవాళ్ళు అయితే చాలు, ఏదైనా పర్లే. ఆడవాళ్ళు ఏమైనా చేస్తా. లవ్ చేసి ఏం చేస్తావు? ఏదైనా చేస్తా. ఏదైనా అంటే తెలియాలే కదా. లవ్ చేస్తాను, కొరకుతాను, కోసుకొని తింటాను, ఏదైనా చేస్తా. అట్లయితే ఎవరు వస్తారన్నా? మరి ఏం చేయమంటావు? ఇంకా లవ్ చేస్తా అన్నావు. అదే లవ్ చేస్తా. ఎందుకు లవ్ చేస్తావు అసలు? లవ్ చేసి ఏం చేస్తావు? లవ్ ఎందుకు చేస్తావు అంటే అన్న గట్టిగా ఆలోచిస్తున్నాడు, గట్టి ఆన్సర్ ఇస్తాడు ఇప్పుడు. దేనికి చేస్తావు? అదే ఎందుకు చేస్తారు? లవ్ చేస్తా అంటున్నావు, ఎందుకు చేస్తావు లవ్? నువ్వు అసలు నీకు లవ్ వాడుకోవడానికి వాడుకోవడానికి లవ్ చేస్తారా? ఇప్పుడు అన్న ఎవడైనా దానికి సరే అన్న ఇప్పుడు సరే అన్న ఇప్పుడు సినిమా చూస్తాను. ఓకే, సినిమాలో ఒక హీరో లవ్ చేస్తా అన్నాడు. లవ్ చేస్తానే దాని అమ్మాయిని, హీరోయిన్ని పట్టేసుకొని నలిపేస్తాడు, పిసికేస్తాడు, కొరికేస్తాడు. ఈ మధ్య అయితే దారుణంగా చేస్తున్నాడు. లవ్ చేసే పని అయితే తాకడం దేనికి చెప్పు? ఇప్పుడు కొన్ని మూవీస్ లో కూడా లవ్ చేసి మ్యారేజ్ కూడా చేసుకుంటారు కదా, మరి దాని మీద అది కూడా ఒక్క నిమిషం. ఇప్పుడు లవ్ చేసాడు, లవ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు? ముద్దులు పెడుతున్నాడు, ఇంకా కొరకుతున్నాడు, పిసకుతున్నాడు, నలపుతున్నాడు, ఇంకా ఏమేమో చేస్తున్నాడు దారుణంగా. చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది, నేను అదంతా చదవాలా? ఓరల్ చేస్తున్నాడు. ఇప్పుడు పార్క్ పోతున్నారు. అవును, ఇప్పుడు ఆడవాళ్ళందరూ, ఇప్పుడు లేడీస్, అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయిలు అబ్బాయిలు ఆంటీలు అందరూ పార్క్ లోపలికి పోతున్నారు. అంటే అమ్మాయిలు అబ్బాయిలు విడివిడిగా పోతున్నారా కలిసిపోతున్నారు? ఓకే, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా, ఆ అమ్మాయి ఎవరు దారిన పోతా ఉంది. పోయే అమ్మాయి పోకుండా నన్ను సీరియస్ గా చూసి మరి పోతుంది. నీకు సైగా చేస్తుంది, నీకు సైట్ వేస్తుంది, పక్కకు రా ఇప్పుడు. ఎవరు ఈ అమ్మాయి చెప్పు? నువ్వే అన్నావు కదా అమ్మాయి ఎవరు. ఎవరైనా పర్లేదు, అమ్మాయిని ఆంటీ చాలా ఆత్రం మీద ఉన్నాడు. ఎవరైనా పర్లేదు, చాలా నిజంగా చెప్తున్నా. లేదన్నా ఎవరన్నా చెప్పన్నా. అమ్మాయి దగ్గరికి తీసుకోపోతా నేను లాస్ట్ గానీ ఆన్సర్ చెప్పు. అయితే ఓకే, షేక్ చేస్తే పలసగా అయిపోతా. ఎన్నిసార్లు చెప్పాలన్నా గుర్తు రావట్లేదు. షేక్ చేస్తే సరే అన్న, ఇప్పుడు సాగు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా? ఏదైనా పర్లేదు, ఏదైనా పెళ్ళేది చాలు. లేడీస్ కావాలి నాకు. అన్న నిజంగా యూత్ అందరు ఇట్లా ఉన్నారా, లేదంటే నువ్వు ఒక్కనివేనా? అందరు ఇట్లా ఉండరు. యూత్ అంతా ఇట్లా ఉన్నారా? అంతమంది చెప్పుకోవట్లేదు, నేను చెప్తాను అంతే. యూత్ అందరు ఇట్లా నువ్వైనా అంతే, ఎవరైనా అంతే, నువ్వైనా కెమెరామెన్ అట్లన్నా, ఎవరైనా అంతే, కెమెరా అయినా అంతే, ఎవరైనా అంతే. సరే కెమెరామెన్ నువ్వైనా, మరి నువ్వు కూడా ఏదో ఒక అమ్మాయిని ఆన్సర్ చెప్పేస్తాను. నువ్వు నా దాంట్లో కొత్తున్నావు. చిలకూడు కొడితే పడుతుంది అంతే కదా, పరస పడుతుంది అంతే కదా. కొడితే ఆయిల్ కాదు, ఆయిల్ పడుతుంది, చెమట, పెరుగు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అదే అందరూ అన్నా, నువ్వు వేసే క్వశ్చన్లు చిన్న పిల్లడు కూడా చెప్పేస్తాడు. నువ్వు చెప్పలేకపోతున్నావు అన్నా. నేను ఎందుకు చిన్న పిల్లగాని కాదు, కొడితే పడుతుందని చెప్పి ఎప్పుడు నేను. సరే ఓకే, థ్యాంక్ యూ. పెరుగు ఆన్సర్. సరేగానే ఒక మాట ఎట్లా చెప్తా, ఒక మాట ఫైన్ గా. నిజంగానే అమ్మాయిలు పట్టలేదు, ఏం చేయాలి చెప్తావా? ప్లాన్
ప్లాన్ చెప్పు నాకేం తెలుసా నాకే ఒక్కటి లేక అరే, నేను please ఏడుస్తున్నా చెప్పనా? బ్రో అరే, అంటే చెప్పనా కాదు చెప్పేది చెప్పనా? నాకే ఒక్క లవర్ లేక నేను ఏడుస్తున్నా నాకు ఒక్కది కూడా లేదు అసలు మెసేజ్ చేస్తలేరు ఇంత గ్లామర్ ఉన్నాను నువ్వే అన్నావు నన్ను ఇంత గ్లామర్ ఉన్నాను ఎవతే మెసేజ్ చేస్తలేదు నేను నన్ను ఏం చెప్తున్నా, చేయమంటావు నువ్వు గ్లామర్ లేవనా ఇది 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 పాయింట్ నిజంగా లేవు ఇది రియల్ తెలుసా నిజంగా గ్లామర్ లేదు నువ్వు నేను లేవు, నేను లేను. నువ్వు ఉన్నావన్నా కానీ ఆల్ కొద్దిగా ఇండియా అందగాడు నాతో పోలిస్తే నువ్వే కొద్దిగా బెటర్ అంతే ఒక్కరం తక్క కానీ నువ్వు చూడడానికి కాస్త బాలేవు కాస్త బాలే ఓకే నువ్వు బాలేవు యాంకర్ ని బాలేను నేను అంటున్నా బాలేను. ప్రేక్షకుడు ఓకే యాంకర్ అంటే అమ్మాయి అనుకో నువ్వే అబ్బాయి ఉండవు అన్నా యాంకర్ అబ్బాయిలు అమ్మాయిలో ఉండాలి అమ్మాయిని పెట్టండి ఎందుకన్నా నువ్వు వచ్చి అమ్మాయిలు కాదు అమ్మాయిలను పెడితే నేను టచ్ చేస్తున్నారు ఫీల్స్ రావట్లేదు నాకు ఫీల్స్ రావట్లేదు ఫీలింగ్స్ రావాలంటే అన్నారు ఫీలింగ్స్ అమ్మాయిని పెట్టు యాంకర్ అమ్మాయిని పెట్టు యాంకర్ కాదు కాదు అమ్మాయితో చేసేటి నాతో చేస్తున్నాడు ఇంకో చెబితే అమ్మాయి రమ్మంటుంది, అమ్మాయి నేను రమ్మంటుంది వెళ్ళన్నా అమ్మాయితో ఓకే